తో అల్లాడిపోతున్న ఇరాన్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వెనుక ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా సంభవించిందా లేదంటే ఏదైనా అణు పరీక్షల వల్ల భూప్రకంపనలు వచ్చాయా అని అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్లో అసలేం జరుగుతోంది? ఇరాన్ ఫోర్స్ ప్రావిన్స్లోని గరాష్, దక్షిణ ఇరాన్ లారెన్స్టాన్లోని ప్రాంతంలో కొత్త భాగంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్పై 4.3గా రికార్డ్ అయింది. గరాష్ సిటీకి నైరుతి దిశగా గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లుగా యుఎన్జిఎస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత భూకంప క్రియాశీలక దేశం ఇరాన్. అరేబియా యురేషియన్ ప్లేట్ల ఘర్షణ వల్ల ఏర్పడిన జాగ్రోస్ ఫోల్డ్ థ్రస్ట్ బెల్ట్లో గరాష్ ఉంది. ఇక ఈ ప్రాంతంలో 4 నుంచి 5 మాగ్నిట్యూడ్ భూకంపాలు సాధారణం. ప్రస్తుతం వారు జరుగుతున్న వేళ ఈ భూకంపం సంభవించడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పరీక్షించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీని తీవ్రతకు భూమి కంపించి ఉండొచ్చనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. భూగర్భ అణు పరీక్షలు జరిగితే రెక్టార్ స్కేల్పై 4.5 తీవ్రతకు పైగా భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఇరాన్లో భూకంప తీవ్రత 4.3కే పరిమితమైందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా 24 గంటల్లో అణుబాంబు తయారు చేసే సత్తా తమకు ఉందని గతంలో ఇరాన్ చాలాసార్లు ప్రకటనలు చేసింది. యురేనియం 60% వరకు శుద్ధి చేసి పెట్టుకున్నామని కూడా చెప్పుకొచ్చింది. అణుబాంబు తయారీకి 80 నుండి 90% యురేనియం శుద్ధి అవసరం. శాస్త్రీయ డేటా అణు సామర్థ్య పరీక్షలను ధృవీకరించట్లేదు. ఇది సహజంగానే సంభవించి ఉండొచ్చని మరికొందరు నిపుణులు దీనిని కొట్టిపారేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడున్న తమ పౌరులను ఉద్దేశించి జెరూసలంలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక పోస్టు పెట్టింది. తదుపరి నోటీసు వచ్చే వరకు యుఎస్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండాలని ఆదేశించింది. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్లో ఉంటున్న అమెరికన్లను తరలించడం లేక వారికి సహాయం చేసే పరిస్థితిలో లేమని యుఎస్ ఎంబసీ క్లారిటీ ఇచ్చింది. ఎంబసీ పోస్టుతో ఇజ్రాయెల్లోని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈజిప్టులోనికి వెళ్లడానికి ఉపయోగించే టాబా బోర్డర్ క్రాసింగ్ వద్దకు చేరుకునేందుకు ఇజ్రాయెల్ రవాణా సదుపాయాలను ఏర్పాటు చేసింది. అక్కడకు వెళ్లాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని యుఎస్ ఎంబసీ తెలిపింది. అయితే ఆ దేశం నుంచి బయటకు వచ్చేందుకు ఆ మార్గాన్ని ఎంచుకోవాలా వద్దా అనే దానిపై ఎలాంటి సూచనలు చేయలేమని తెలిపింది. అయినా ఆ మార్గంలోనే వెళ్లాలనుకుంటే భద్రతకు మాత్రం ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. వెల్కమ్ బ్యాక్. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇరాన్ మరోసారి తమతో చర్చలకు ప్రయత్నించింది, కానీ ఇప్పటికే ఆలస్యమైందని చెప్పినట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇక ఇరాన్ నాయకత్వాన్ని అంతం చేశామని, వారి ఎయిర్ డిఫెన్స్, నేవీని నాశనం చేశామంటూ రాసుకొచ్చారు. అంతకుముందు కూడా మిడిల్ ఈస్ట్ వార్పై స్పందించారు ట్రంప్. ఇరాన్పై అమెరికా ఇప్పటి వరకు పెద్ద దాడులే చేయలేదని, త్వరలోనే భీకర దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు ట్రంప్. ఇరాన్లోని చెత్తను తొలగిస్తామని, ఇది చాలా శక్తివంతంగా ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా యుద్ధం ముగియాలన్న ట్రంప్ అనుకున్న దానికంటే ముందుగానే తన లక్ష్యాలను సాధిస్తామన్నారు.